అంతేకాకుండా వీళ్ళకి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈళ్ళకి చెడ్డ పనులు చేయాలన్న ఆలోచనలొస్తాయండి. ఓకే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రహస్థితి డీప్‌గా నేను చూస్తే, ఈ సంవత్సరం ఈళ్ళు బాగుండటం, ఉండకపోవటం అనేది ఈళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. ఓకే. అంటే ఈళ్ళకి మైండు చెడు పనులు చేద్దాము, ఎవరు చూస్తారులే, ఎగనెస్ట్ లా పోవటం, ఎగనెస్ట్ నేచర్‌కెళ్ళిపోయే అవకాశం, ఇంట్యూషన్ ఎక్కువగా వీళ్ళకి నెగెటివ్ సైడ్‌లో ఉంటుంది కాబట్టి సో, మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గా జరిగే నెగెటివ్‌గా అవకాశం ఉంటుంది. ఉంది. అందుకని బయట ప్లానెట్స్ అయితే పెద్ద ఈళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఏది లేదండి. కానీ ఇలాంటి టైంలోనే ఈళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఇటుండొచ్చు, అటుండొచ్చు. అవును. అంతే కదండీ! అటెందుకు పోవాలి? ఇటే ఉండొచ్చు కదా! మనకు పాజిటివ్ సైడే ఉండొచ్చు కదా! పాజిటివ్ సైడ్‌లో మనం పాజిటివ్‌గానే ఉండాలి కదా! ఉదయాన్నే లెగంగానే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మంచి పని చేయడం, ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనుకోవటం, తర్వాత పెద్దవాళ్ళని, గురువులను గౌరవించుకోవటం, ఇలా వెళ్ళిపోతూ ఉంటే మనం ఒక సెల్ఫ్ డిసిప్లిన్‌లో ఉంటే చాలా బావుంటుందండి. మనం ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వదిలేసామో, మనం ఎటో వెళ్ళిపోయామంటే మళ్ళీ అదే మనకు తిరిగొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఈళ్ళకి 10థ్ హౌస్‌లో శని ఉన్నారండి. 10థ్ హౌస్‌లో శని ఉంటే ఒక రకంగా ఈళ్ళకి మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో కూడా కొంచెం ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఈళ్ళకి ఏంటి ఛాలెంజ్ చూసుకుంటే ఈళ్ళకి వ్యకులం శోక సంతాపం పాపం ఉద్యోగ విఘ్నకం. అంటే ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాపము, ఉద్యోగం, విఘ్నకం. అంటే ఈళ్ళు ఉద్యోగంలో స్మార్ట్ వర్క్ చేయాలని ట్రై చేస్తారు. అంటే ఎవరు చూస్తారులే అని గ్రాంటెడ్‌గా తీసుకొని వర్క్ చేయటము. మనకేదో కొద్దో గొప్ప లాభం వస్తుంది కదా! ఈవేళ ఎళ్ళిపోదామని ఈ టైప్ ఆలోచనలు ఎక్కువగా ఉండి, అలా చేసి దాని ద్వారా ఆటంకాలు కలుగుతాయి ఈళ్ళకి తర్వాత. అది